నమస్తే. ఈరోజు మన రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయలు ఒక పావు కేజీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అందులోనే ఒక ఉల్లిపాయ మీడియం సైజు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని హీట్ ఎక్కగానే సరిపడా ఆయిల్ వేసి చిటపటలాడగానే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ బెండకాయ రెండు వేసి తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 30% బెండకాయ ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక మీడియం సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యలో వేసుకొని బెండకాయ ముక్కల్ని పైన ఇలా వేసుకోవాలి. ఇవి లోపల గుజ్జులాగా తయారవుతాయి కదా, అలాగే పులుపు కూడా బాగా వస్తుంది. బెండకాయకి సప్పగా లేకుండా పుల్ల పుల్లగా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి కారం అయితే నేను మసాలా కారం వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా కారం. మనకి బయట షాప్లో కూడా దొరుకుతుంది ఆశీర్వాద్ మసాలా కారం. ఇది వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉంచితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చపాతీ పిండి నేను నానబెట్టి ఉంచాను. ఒక అరగంట సేపు కనుక ఇది చపాతీ నానితే కనుక పిండి చపాతీ అనేది చాలా మృదువుగా వస్తుంది. ఇక్కడ నాకు పీట అయితే సరిగా లేదు. ఈ అడుగు భాగాన్ని ఉన్నాయి కూడా ఇలా రాకుతుంటే దూరం వెళ్ళిపోతుంది పీట, కాబట్టి దీని కింద ఒక బట్ట వేసి నేను రాకుతాను అనమాట. ఇట్లా వేస్తే అది కుదురుగా ఉంటుంది పీట. అప్పుడు చపాతీ అనేది బెలాయిస్తాను. ఇప్పుడు చపాతీ కూడా రెడీ అయిపోతుంది కదా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ బెండకాయ కర్రీ అనమాట. మీరేం తిన్నారో చెప్పండి. ఓకేనా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, బెండకాయ కూర చపాతీ అయిపోయింది. నేను ఇంకా తినడమే ఆలస్యం. ఓకే, థ్యాంక్ యూ.